హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నెల్లూరు ఎర్రకారప్పొడి చేస్తున్నాను. మా హోటల్‌కి ఉదయాన్నే టిఫిన్ సెక్షన్‌లోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, తెల్లగడ్డలు ఈ 3 ఉంటే సరిపోతాయండి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసుకొని ఎండుమిరపకాయలు 2 తుంచుకున్నాననమాట. అవన్నీ బాగా వేయింపుకుంటున్నాను. బాగా వేయించుకున్న తర్వాత అంటే సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. మళ్ళీ నల్లగా అయిపోయిందంటే పొడి నల్లగా వస్తుంది. అందుకని సిమ్‌లో పెట్టి వేయించుకుంటున్నాను. తర్వాత ఏమో మనం మిరప గింజలు పక్కన పెట్టేసాననమాట. ఎక్కువ మిరప గింజలు పక్కన పెట్టి అంటే జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకుంటాం కదా! అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే గింజలు కూడా లోపల ఆహ్, వేగకుండా బాగా టేస్ట్ ఉండదు. చూడండి, దోరగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా ఒకసారి వేసేసుకుంటున్నాననమాట. తనీగా వేయించుకోనవసరం లేదు. చూడండి, మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరప గింజలు ఇవన్నీ కూడా దోరగా బాగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మంచి సువాసన వస్తుంది పొడి కూడాను. తర్వాత ఏమో మనం మిక్సీ బౌల్‌లో వేసేసుకోవడమే. బాగా వేగిపోయిందండి. ఎర్రగా వేగింది కదా! ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. మా హోటల్‌కి ఇడ్లీకి కానీ, దోసకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ సూపర్‌గా ఉంటుందండి. ఉదయం టిఫిన్ సెక్షన్‌లోకి ఈ పొడి చేస్తాను. మధ్యాహ్నం భోజనానికి వేరుశనగపప్పు పొడి అవి చేస్తాను. అది కూడా చూపిస్తాను. మీరందరూ లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఏమో మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను. ఇదో పొడి చేసేసుకున్నాను కదా! ఈ మనం తెల్లగడ్డలు కూడా ఫస్టే వేసుకుంటే కొంచెం ముద్దగా వస్తుంది మెదగకుండా. కొంచెం మెదిగిన తర్వాత తెల్లగడ్డలు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి తెల్లగడ్డలు ఒక 2 గడ్డలు అట్లా తీసుకున్నాను. కమ్మనైన నెల్లూరు ఎర్రకారప్పొడి రెడీ అయిపోయినట్టేను.